ఫ్రీక్వెంట్గా జీవామృతం, వేస్ట్ డికంపోజర్ సొల్యూషన్, కొంచెం ఈ కౌడంగ్ ఆర్ గోట్ మాన్యూర్ని వాటర్లో సోక్ చేసి ఒక 1 or 2 days వాటర్లో సోక్ చేసి ఆ వాటర్ని ఫీడ్ చేయడం ప్లాంట్స్కి. ఇవే అండి. పెస్ట్ కంట్రోల్కి వచ్చేసరికి వీటికి గార్లిక్ స్ప్రే, చిల్లీ స్ప్రే ఇవన్నీ చేస్తే యాక్చువల్లీ చాలామంది బ్రాకలీ, క్యాబేజ్, కాలీఫ్లవర్ పెంచడానికి చాలా భయపడతారు, హెజిటేట్ కూడా చేస్తారు. ఎందుకంటే మనం ఒక్కసారి వీటిని పెంచితే వీటికి ఎన్ని పెస్ట్లు వస్తాయి, చిన్న చిన్న వర్మ్స్ వస్తాయి. మీరు అప్పుడప్పుడు కట్ చేస్తే మీకు కనిపిస్తాయి కాలీఫ్లవర్స్ అండ్ బ్రాకలీస్ లో చిన్న వర్మ్స్ ఉంటాయి గ్రీన్ కలర్వి. అలాగా చాలా ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట ఈ ఫ్యామిలీ. దీన్ని బ్రాసికా ఫ్యామిలీ అంటారు. ఈ ఫ్యామిలీకి చాలా ఎఫెక్ట్ అవుతాయి అలాంటి చిన్న క్యాబేజ్ లూపర్స్ అంటారు, చిన్న చిన్న వర్మ్స్ అనమాట అవి. అవి చూడడానికి అసహ్యంగా ఉంటాయి. అవి ప్లాంట్ని కూడా మొత్తం డ్యామేజ్ చేసేస్తాయి అనమాట. వచ్చాయంటే ఫ్లవర్స్ని మొత్తం తినేసి, హెడ్స్ని మొత్తం తినేసి, ఇంకా ఫ్రూటింగ్ ఏమి ఉండదు దానికి, ఫ్లవర్ తీసుకోలేము దాంట్లోంచి. సో ఈ ప్రాబ్లం మూలాన్ని చాలామంది హెజిటేట్ చేస్తారు గ్రో చేయడానికి. కానీ సింపుల్ సొల్యూషన్ ఏంటంటే మనకు కొన్నే ఉన్నాయనుకోండి, వాటి మీద ఒక నెట్ వేసేయచ్చు. నెట్ వేసేస్తే ఈ బటర్ఫ్లైస్ వచ్చి వాటి మీద క్యాటర్పిల్లర్స్ లేచేయవు, ఎగ్స్ లేచేయవు, క్యాటర్పిల్లర్స్ రావు మనకి. ఇంకొకటి ఏంటంటే ఇలా ఫ్రీక్వెంట్గా చాలా స్ట్రాంగ్ స్మెల్ ఉండేది ఏదైనా ఇంగువ వాటర్, అది కూడా ఈజీలీ అవైలబుల్ ఇంట్లో. ఇంగువ వాటర్లో కలిపేసి స్ప్రే చేయడం, గార్లిక్, చిల్లీస్ ఇవన్నీ స్ప్రే చేస్తే చాలా స్ట్రాంగ్ అరోమా ఉంటాయి అన్నమాట. ఈ బటర్ఫ్లైస్కి ఆ అరోమాస్ నచ్చవు. సో అవి వచ్చి ఇక్కడ ఎగ్స్ లేచేవు, మనకి ప్రాబ్లం రాదు. సో ఈజీగా అలా చూసుకోవచ్చు. ఇవన్నీ అలా చేసినవే, దీనికి ఏది పెస్ట్ రాలేదు, హెల్తీగానే ఉన్నాయి ఇవన్నీ. ఈ బ్రాకలీ హెడ్ ఆర్గానికలీ గ్రోన్ బ్రాకలీ హెడ్ మనకి బయట ఈ మాత్రం హెడ్ ఒక ఈజీలీ 150 to 200 రూపీస్ ఉంటుంది, డిపెండింగ్ ఆన్ మనం ఎక్కడికి వెళ్ళి కొంటామన్నది. అలాంటిది కొంచెం ఎఫర్ట్ పెడితే, కొంచెం కృషి చేస్తే మనకి ఇంట్లోనే దొరుకుతాయండి ఇవన్నీ. చాలా తక్కువ కాస్ట్లో, డెఫినెట్లీ కొంచెం ఎఫర్ట్ అయితే పెట్టాల్సి వస్తుంది. అవి మనకి ఇంట్లోనే దొరుకుతాయి. నెక్స్ట్ ఇస్ క్యారెట్. ఈ బ్యూటిఫుల్ గ్రీన్స్ చూసారు కదా, ఇదంతా క్యారెట్ గ్రీన్స్ అనమాట. కింద మనకి రూట్ ఇస్ క్యారెట్. సో ఈ క్యారెట్ రూట్ వచ్చినా కానీ ఒకటే వస్తుంది అనమాట మనకి. బట్ ఈ లీవ్స్ ఆర్ చాలా టేస్టీ, వెరీ డెలిషియస్ అండ్ చాలా న్యూట్రిషియస్ కూడా. చాలామంది క్యారెట్కి లీవ్స్ వాడాలని తెలీదు. సో రీసెంట్లీ నేను ఫైండ్ అవుట్ చేసి లీవ్స్తో ఒక చట్నీ చేశాను. ఇట్ వాస్ వెరీ టేస్టీ. అసలు ఇక్కడ నెక్స్ట్ టైం మేము క్యారెట్స్ ఉంటే లీవ్స్ కోసం గ్రో చేద్దామన్న ఐడియాలో కూడా ఉన్నాం, క్యారెట్ కాకుండా. సో అలాగనమాట. వీటి ఎడిబుల్ గ్రీన్స్ కూడా ఉంటాయి మనకి. సో అలా చూసుకుంటూ ఉంటే మనకి రూట్ వాడచ్చు, లీవ్స్ వాడచ్చు. ఇవన్నీ ఇలా వాడుతూ ఉంటే మనకి బయట నుంచి కొన్ని వెజిటబుల్స్ చాలా తక్కువ అవసరం పడతాయి. బికాస్ ఇవి మన ఎడిబుల్ అని ఎవరికి తెలియదు అనమాట. కొంచెం మనం రీసెర్చ్ చేస్తే మనకి ఇవన్నీ తెలుస్తాయి.